సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు టీఎస్ టెట్ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే మీరు టెట్ అప్లికేషన్ టైంలో ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకు ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూడొచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జర్నల్ నెంబర్ అడుగుతుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద జర్నల్ నెంబర్ ఉంటుంది. జర్నల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇది జర్నల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి చూపిస్తాను. అండ్ జర్నల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీకు ఓటీపీ అయితే వస్తుంది. అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసారో ఆ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది. ఈ ఓటీపీని అయితే ఇందులో ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వ్యాలిడేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వ్యాలిడేట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలో ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. మీకు యాజ్ పర్ 10th ప్రకారం నేమ్ ఏ విధంగా ఉంది, అది ఉన్నదా లేదా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, అలాగే మేల్ అండ్ ఫీమేల్, స్టేటు మీ మేలు, మొబైల్ నెంబరు, తర్వాత మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఓకే. తర్వాత మీ యొక్క అడ్రస్, ఎగ్జామ్ పేపర్, మీరు ఏ పేపర్ అప్లై చేశారో అది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్, బీఏడి. నెక్స్ట్ మనకు మీ యొక్క స్టడీ డీటెయిల్స్, ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ టెట్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మీరు. తర్వాత ఇక్కడ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్స్, మీ ఫోటో, సిగ్నేచర్, ఓకే. ఇవి మాత్రం ఇందులో మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేస్తే ఎడిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ టిక్ మార్క్ ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ఓకే. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు, అప్లికేషన్ ఫామ్ అనేది, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.